హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరవింద్. మీరు చూస్తున్నట్టు తెలుగు టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాప్ 5 ఆండ్రాయిడ్ ట్రిక్స్ అయితే తీసుకొచ్చాను అనమాట. సో అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే ట్రిక్స్ అయితే. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో మనకి ఫస్ట్ ట్రిక్ వచ్చరికి వాట్సాప్ గురించి అనమాట. వాట్సాప్లో ఎవరైనా మనకి ఈ విధంగా ఒక ఫోటో పెట్టేసి దాని కింద ఏదైనా టెక్స్ట్ పెట్టారనుకోండి, సో దాన్ని మీరు కాపీ చేయాలంటే కుదరదు అనమాట. సో దానికోసం ఒక ట్రిక్ అయితే ఉంది. సో ఈజీగా మీరు ఆ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద వాళ్ళు పెట్టిన ఏదైతే ఉంటుంది కదా టెక్స్ట్ అనేది, ఆ టెక్స్ట్ కనిపిస్తుంది అనమాట. దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఆ టెక్స్ట్ అనేది కాపీ అయిపోతుంది. సో ఇట్లా మీరు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ట్రిక్ అనేది. సెకండ్ ట్రిక్ ఎలా ఉంటుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది మీరు వింటే నమ్మారనమాట. సో అదేంటంటే మీరు ఒకే హెడ్సెట్లో 2 సాంగ్స్ వినొచ్చు అనమాట. సో 2 సాంగ్స్ అంటే 2 సాంగ్స్ ఒకటి లెఫ్ట్ సైడ్ అలాగే ఒకటి రైట్ సైడ్ అయితే ప్లే అవుతుంది అనమాట. సో మీరు అనుకోవచ్చు ఒక హెడ్సెట్లో 2 సాంగ్స్ ఎలా ప్లే అవుతాయి అనేసి. సో మరి అదే ఇక్కడ ట్రిక్ అనేది. సో నేను ఒక యాప్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అనమాట. దాని లింక్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ అయితే ఇలా ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేస్తే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. ఆ పర్మిషన్స్ ఇచ్చేయండి. సో మనకి పైన కింద కనిపిస్తుంది అనమాట 2 సాంగ్స్ అనేవి. మనది పైన లెఫ్ట్ సైడ్ అలాగే కింద రైట్ సైడ్ అనమాట. సో మీకు ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సాంగ్స్ అయితే లోడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ సాంగ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ కింద రైట్ సైడ్ సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీరు ఒకే టైంలో మీరు అంటే ఒకే హెడ్సెట్లో మీరు 2 సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్. అండ్ అలాగే మనకి థర్డ్ ట్రిక్ ఏంటంటే ఇట్లా మీరు మీ యొక్క ప్రొఫైల్ అంటే మీకు వాట్సాప్ డీపీలను అయితే మీరు అట్రాక్టివ్గా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి యాప్ అవసరం లేదు. ఒక చిన్న వెబ్సైట్ అయితే ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసి మీ యొక్క ప్రొఫైల్ ఫోటోని అయితే మీరు ఇట్లా చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ట్రిక్ ఇది. సో చాలా బాగుంటుంది. అంటే మీకు ఎటువంటి యాప్స్ లేకుండా ఏం లేకుండా అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీ యొక్క వాట్సాప్ డీపీలు ఉండాలనుకోండి. సో ఈ వెబ్సైట్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో దీన్ని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వెబ్సైట్ లింక్ అలాగే ఎలా దాన్ని మీరు చేయాలో కూడా చెప్తాను. సో ఫస్ట్ మీరైతే క్రోమ్ ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేను మళ్ళీ ఫస్ట్ కానీ చూపిస్తున్నాను. సో క్రోమ్ సెర్చ్లోకి వెళ్ళేసి పిఎఫ్పి మేకర్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇట్లా మీకు జనరేటింగ్ ప్రొఫైల్ పిక్స్ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఒక 1 or 2 minutes టైం తీసుకుంటుంది. ఆ తర్వాతకి మీకు రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు రిజల్ట్ అనేది రెడీ అయిపోయిన తర్వాతకి మీకు కావాల్సింది అనేది మీరు సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. దీని మీద ఇట్లా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కింద డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే అది ఈజీగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇట్లా మీరు మీకు కావాల్సిన పిక్స్ని అయితే ఇట్లా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎడిటింగ్ అవసరం లేదు, యాప్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఫోర్త్ ట్రిక్ ఏంటంటే మీరు ఒక వెబ్సైట్ కావచ్చు, ఏదైనా వెబ్సైట్లో బుక్స్ కావచ్చు, అంటే న్యూస్ కావచ్చు, ఏదైనా చదివేటప్పుడు మీరు దాన్ని మధ్యలో ఆపేసి ఏదైనా వర్క్ మీద బయటికి వెళ్ళారనుకోండి. సో మీరు వచ్చరికి మళ్ళీ ఆ వెబ్సైట్ నేమ్ మీకు గుర్తుండకపోయినా దాన్ని మీరు ఎక్కడి నుంచి అయితే చదివారో సో మళ్ళీ దాన్నే కంటిన్యూ చేయాలనుకోండి. ఈ ట్రిక్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఆ ట్రిక్ ఏంటంటే అది రీడ్ లాటర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో అది ఎలా ఎనేబుల్ చేయాలో చూపిస్తాను. సో అది మనకి ఇన్బిల్డ్గా అయితే ఉండదన్నమాట. సో మీరు సెర్చ్లోకి వెళ్ళేసి క్రోమ్ // ఇచ్చేసి ఫ్లాగ్స్ అని టైప్ చేయాలి. సో ఈ ఫ్లాగ్స్ అనేవి ఎక్స్పెరిమెంటల్ ఫీచర్స్ అనమాట. సో క్రోమ్లో వచ్చేసి ఇక్కడ మీకు సెర్చ్ ఫ్లాగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు సెర్చ్లోకి వెళ్ళేసి మీరు టైప్ చేయాల్సింది ఏంటంటే రీడ్ లాటర్ అని టైప్ చేయాలి. మీరు సెర్చ్ చేసిన వెంటనే 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇది డిఫాల్ట్గా నేనైతే ఇది డిజేబుల్లో ఉంటుంది. నేను ఆల్రెడీ ఇనేబుల్ చేసి పెట్టాను. మళ్ళీ మీరు ఇనేబుల్ చేసేసి దాని మీద రెండింటిని ఇనేబుల్ చేయండి. రెండింటిని ఇనేబుల్ చేసి ఇలా చేస్తే మళ్ళీ మీకు క్రోమ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిపోయిన తర్వాతకి మీరు ఏదైతే ఆ రీడింగ్ సైట్ ఉంది కదా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వికీపీడియా ఉంది. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ వికీపీడియా మీద లాంగ్ ప్రెస్ పట్టుకొని ఇక్కడ మీకు రీడ్ లాటర్ అని ఒక ఆప్షన్ అయితే కొత్తగా కనిపిస్తుంది. సో ఇది డిఫాల్ట్గా మీకు కనిపించదు. సో మనం ఇనేబుల్ చేయాలి. సో దీని మీద క్లిక్ చేసి అది యాడింగ్ టు రీడింగ్ లిస్ట్ అని పడిపోయింది కదా. మీకు బుక్ మార్క్స్లోకి వెళ్తే ఇక్కడ రీడింగ్ లిస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ రీడింగ్ వెబ్సైట్లు కావచ్చు, న్యూస్ కావచ్చు, మ్యాగజైన్స్ అని ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ట్రిక్ అనమాట. సో చాలా యూజ్ అయ్యే ట్రిక్ అనమాట ఇది. సో మీరు యూట్యూబ్లో సాంగ్స్ కావచ్చు అని వీడియోస్ కానీ వింటూ ఉంటారనమాట. సో వీటిని మీరు బ్యాక్గ్రౌండ్లో ప్లే చేయాలంటే మీకు అది కుదరదు అనమాట. సో ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోలో ఇట్లా యూట్యూబ్ సాంగ్స్ని బ్యాక్గ్రౌండ్ ప్లే చేయడానికి క్రోమ్ ద్వారా ఒక ట్రిక్ అయితే చెప్పాను. సో అలా కాకుండా మీరు ఇప్పుడు డైరెక్ట్గా మనం యూట్యూబ్ నుంచి చేద్దాం అనమాట ఆ ట్రిక్ అనేది. సో అలా అంటే ముందుగా మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఒక మీరు నచ్చిన ఒక వీడియో కానీ సాంగ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఎన్చేస్ సాంగ్ అయితే ఒకటి ప్లే చేస్తాను చూడండి. సో దీన్ని మీరు ఇక్కడ ఏదైతే కింద టైం లైన్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఎండ్ దాకా తీసుకొని రండి అనమాట. సో ఎండ్ దాకా తీసుకొని వచ్చిన తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి హోమ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు కింద షార్ట్స్ కనిపిస్తాయి. ఏదో ఒక షార్ట్ని అయితే ప్లే చేయండి. సో జస్ట్ మనం
అది వర్క్ అవ్వాలంటే చేయాలన్నమాట. జస్ట్ ఒక 2 సెకండ్స్ అయితే ఇట్లా ఒక షార్ట్ని అయితే ప్లే చేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. అప్పుడు ఏదైతే మనం వీడియో ఉందో సో ఆ వీడియో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఈ టైం లైన్ని ఫస్ట్కి తీసుకుని రండి స్టార్టింగ్కి. సో ఇక్కడ ప్లే అవుతుంది కదా. సో ఇక్కడ మీరు మళ్ళీ హోమ్ స్క్రీన్కి వస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో అయితే ప్లే అవుతుంది చూడండి. సో ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్లో అయితే ప్లే చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మీరు బ్యాక్గ్రౌండ్లో ప్లే చేసేటప్పుడు సో ఇక్కడ మీకు ఏదైతే ఈ పాజ్ బటన్ ఇది పని చేయదనమాట. సో మరి అది ఎలానో చూద్దాం. సో ఏదైతే వీడియో ఉందో దాని మీద మీరు 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మళ్ళీ ఆ బటన్ అనేది పనిచేస్తుంది అనమాట. అలా మీకు మొబైల్ ఫోన్ తెలియని ట్రిక్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. సో అవి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఇంకా ముందు వచ్చే వీడియోస్లో కూడా ఇంకా బెటర్గా మీకోసం కొత్త ఫీచర్స్ అయితే తీసుకొస్తాను సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే. సో అంతవరకు అయితే ఛానల్ చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకుని. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చి వీడియో చూసిన మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రవి సైనింగ్ ఆఫ్, బాయ్ అండ్ జై హింద్.